ఎంతసేపు వచ్చి అయ్యి పాత రోజులండి ఇప్పుడంతా జస్ట్ పాత కొత్త లేదు సార్ పెద్దలు. హలో హాయ్, నేను ఎంవి రఘు. మీ అందరికీ కళ్ళు రఘుగా పరిచయం నేను అనుకుంటున్నాను. వాట్ ఈజ్ లైఫ్? ఎవరు పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? అసలు అందరి పర్స్పెక్టివ్ ఒకలాగా ఉంటుందా? ఎవరు ఆలోచనలు అలా ఉంటాయా? నాకు తెలిసిన నేను చెప్తాను. జీవితం ఒకటే, అది అందరికీ తెలుసు. పుడతాము, ట్రావెల్ చేస్తాము, ఎండ్ అయిపోద్ది. ఏదైనా స్టార్ట్ అయింది ఎండ్ అవ్వక తప్పదు. అది భగవంతుడు ఇచ్చిన ఇది కూడా, భగవద్గీతలో చెప్పింది కూడా. ఓకే, అయితే ఈ మధ్యకాలంలో ట్రావెల్ అంటాం కదా, దట్ ఈస్ మన లైఫ్. ఫస్ట్ బ్రీత్ కాడి నుంచి లాస్ట్ బ్రీత్ వరకు ఉండేదే మన లైఫ్. అది అందరికీ తెలుసు కదా. ఫస్ట్ బ్రీత్ అప్పుడు మనకు తెలియదు, పుట్టినప్పుడు బ్రీత్ తీసుకుంటాం కానీ తల్లి ఒడిలో ఉంటాం, అంతేగాని తర్వాత కొంచెం ఫస్ట్ తల్లి దగ్గర నుంచే మనం అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతుంది. తల్లిని చూస్తేనే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. తర్వాత ఇమ్మీడియట్గా తండ్రి ఉంటారు. ఆ తర్వాత ఉంటే సిబ్లింగ్స్ అంటాం కదా, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు. అలాగలాగా మనిషి కొంచెం టైంని బట్టి, లైఫ్ స్పాన్ అంటాం కదా, దాన్ని బట్టి అతను నెమ్మదిగా తెలివి మీరుతాడనమాట. ఇక్కడ వాడు క్రికెట్గా ఒకటి ఉందన్నమాట. తెలివి మీరిన అంటే టూ షార్ప్ అంటాం కదా, అది కాదు. నేనే స్మార్ట్ అంట. స్మార్ట్ కాదు, ఉన్నదంతా సజావుగా పద్ధతిగా నేర్చుకునేవాడు, పద్ధతిగా రియాక్ట్ అయ్యేవాడు, పద్ధతిగా ఉండేవాడు. అదే అన్నమాట నా ఉద్దేశం. సో ఎవరి జీవితం వాళ్ళదే. ఏ ఒక్క 90 ఇంప్రెషను ఇంకోళ్ళతో మ్యాచ్ కాదు. అలాగే ఐరిస్ తీస్తారు కదా, ఎట్టి పరిస్థితులు మ్యాచ్ కాదు. డిఎన్ఏ మ్యాచ్ కాదు. అది దేవుడి సృష్టిలోనే ఉంది. కాబట్టి ఎవరు మనస్తత్వం వాళ్ళదే, ఎవరు అబ్జర్వేషన్ వాళ్ళదే, ఎవరు జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటారనేది ఒక ఫిక్స్డ్గా ఫార్మాట్ ఏమి ఉండదు. ర్యాండమ్ ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు సముద్రంలో అల్ల వస్తుంటే పోతూ ఉంటే మీరు డిఫైన్ చేయగలరా? ఈ అల వస్తుంది, ఈ అల పోద్ది, నెక్స్ట్ కూడా ఏమి ఉండదు. అంటే నేను కూడా దాని నుంచి నేను నేర్చుకుందంటే, నా ఊహ తెలిసో తెలియకో పెద్దవాడిని అయిన తర్వాత ఇప్పటివరకు ఒక మాట నేను చెప్పేది అంటే, టేక్ థింగ్స్ యాజ్ దే కమ్. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండకపోవచ్చు. ఏది దేవుడిచ్చే మనకి ట్రావెల్ మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయనివి మంచివే మన మీద వచ్చి వాలచ్చు. దానికి చిన్న అందమైన మాట నాకు ఇష్టమైంది ఏంటంటే, మామూలుగా మన స్క్రిప్ట్లో క్యారెక్టర్స్ని డిఫైన్ చేసి ఇలా ఉండాలి, మంచి చెడు క్యారెక్టర్ గ్రాఫీలో ఏదో ఇస్తాం. స్క్రిప్టెడ్ అది కదా. ఒక రచయిత ఇస్తాడు, దాని దర్శకుడు ఏదో మలుస్తాడు, ఆర్టిస్ట్ అర్థం చేసుకుని పెర్ఫామ్ చేస్తాడు. ఇవంతా స్క్రిప్టెడ్. బట్ లైఫ్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్. లైఫ్ ఈజ్ ర్యాండమ్. ఏ క్షణాన ఎలాంటిది అనేది, ఇప్పుడు మీరు రాకముందు నేనేంటో మీకు తెలియదు, మీరు వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏంటో మీకు తెలియదు. ఎన్నో రకాలుగా ఉంటాయన్నమాట. అది దట్ ఈస్ ది థ్రిల్లింగ్ పాయింట్ ఇన్ లైఫ్. మీ ఎక్స్పెక్టేషన్కి ఉండకుండా, ఎక్స్పెక్టేషన్ దొరుకుతున్నట్టుగా అది ఇది కాకుండా ఉండేదని ఆ లైఫ్లో ఉండే మజా అది. రెండోది, నేను గట్టిగా ఇష్టపడేది, నమ్మేది ఏంటంటే, నాకు తెలిసినట్టు ది బెస్ట్ ఇదేంటంటే కాలం, టైం అంటే నాకు చాలా ఇష్టం. ఆ పర్టికులర్ డైమెన్షన్ అంటేనే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. టైం డైమెన్షన్ అంత గొప్ప డైమెన్షన్ ఏదీ లేదు. ఎందుకంటే ఆ టైం డైమెన్షన్లో మీరు కొద్ది రోజులు అయ్యే టైంకి వెనకాలది ముందుది బేరీజు వేసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారు, సాధించింది ఫీల్ అవుతారు, లూజ్ చేసుకున్న దానికి ఫీల్ అవుతారు. అన్నీ కలిపి ఒక చక్కటి దాని అంటే నోస్టాలజీ చూస్తే మంచి హుషారు వస్తుంది అనమాట. ఓకే, ఇన్నాళ్ళు నేను ఇది మిస్ అయ్యాను, ఇక మీద మిస్ అవ్వకూడదు. సో ఇన్నాళ్ళు ఇది సాధించాను, దీనికంటే ఎక్కువ సాధించాలి. ఇన్నాళ్ళు నా కోసం చేసుకున్నాను, ఇక మీదట నేను కంఫర్టబుల్గా ఉన్నాను కాబట్టి మిగిలిన వాళ్ళ కోసం నేను చేద్దాం. ఫ్యామిలీ మెంబర్స్కో, ఫ్రెండ్స్కో, సొసైటీకో, ఇలాగా ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుంది. కాలమాన ఆర్థిక సామాజిక పరిస్థితులు బట్టి కూడా మనిషి తాలూకు ఆ అవుట్లుక్, జీవితం మీద అవుట్లుక్ వస్తుంది అనమాట. అంటే అందులో నాకు ఇంకొక థియరీ అంటే కూడా ఇష్టం అనమాట. ఇంకొక థియరీ, దాని పేరు ఏంటంటే ఎగ్జిస్టెన్షియాలిజం.
జీన్ పాల్ సార్త్రే అని ఆయన గొప్ప ఫిలాసఫర్, ఆయన ఇంకెవరు చెప్పారు. అదేంటంటే ఈ రోజున ఈ ఎంవి రఘు కెమెరా ముందు స్పీచ్లు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు. మరొకప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి కెమెరామెన్గా చేసి నేషనల్ అవార్డ్స్ రేంజ్కి వెళ్ళిన మనిషి ఇప్పుడు మరి సినిమాలు చేయకుండా ఎందుకున్నాడు? ఇప్పుడు తను ఎగ్జిస్ట్ అవ్వడానికి ఏదో ఒకటి చేయాలి కదా. ప్రతి మనిషి ఎట్ ఎనీ పాయింట్ ఎగ్జిస్టెన్స్ అనేది దాటి వెళ్ళలేడు. ఎగ్జిస్ట్ అవ్వాల్సిందే. ఎగ్జిస్ట్ కాకపోతే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది బ్రీత్ అనమాట. ప్రతివాడు ఎవరైనా కూడా ఇప్పుడు మనం చూస్తుంటాం, యూట్యూబర్స్ అని వచ్చేసారు, అంతకుముందు ఇంకెవరో వచ్చేసారు, ఇన్ఫ్లుయెన్స్ యాక్టర్స్, మళ్ళీ దానికి దీనికి. సినిమాకి రాని వాళ్ళు, ఎగ్జిస్ట్ కాని వాళ్ళు ఏం చేస్తారు? టీవీకి వెళ్తారు. టీవీకి లేని వాళ్ళు ఇంకో దాంట్లోకి వెళ్తారు. ఈవెన్ సినిమా డెకర్స్ మేము ఉన్నాం. సినిమా లేకపోతే ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఏం కాదు. సినిమా కాకపోతే టీవీ కాకపోతే యాడ్స్ కాకపోతే హాబీ ఫోటోగ్రఫీ, ఇంకోటేది కూడా. సో అది రెండు నాకు ఇష్టమైనవి. ఒకటి టైం డైమెన్షను, రెండోదేమో ఎగ్జిస్టెన్షియలిజం నాకు చాలా ఇష్టమైంది. సో బిగినింగ్ వద్దాం. మళ్ళీ ఆ పుట్టుకప్పుడు ఒక ఏడుపుతో పుడతాడు మనిషి. పుడతాడు అంటున్నాను, మళ్ళీ పుడుతుంది అలా. శిశువు మేలో ఫీమేల్ ఎవరైనా కావచ్చు. ఆ పుట్టిన శిశువు ఏడుపే ఫస్ట్ జీవితంలో ఈ కొత్త ప్లానెట్ ఎర్త్ మీదకి వచ్చాడు. ఒక రూపం దాల్చాడు ఇక్కడ. మళ్ళీ ఒక అవతారం వచ్చిందనమాట ఆ పర్టికులర్ ఆత్మకి. ఆ ఏడుపు మళ్ళీ చివరిలోకి వచ్చే టైంకి ఏడుపిస్తూ పోద్ది. అది సరదాగా అంటారు. అంటే అదేంటి, ఇక్కడేమో మనం ఏడుస్తున్నాం, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం పుట్టినప్పుడు. మరి ఎండ్ ఏంటి? మనం పీస్ఫుల్గా వెళ్తాము, ఇంకో రకంగా వెళ్తాము. మన డెత్ను చూసి అందరూ ఏడుస్తారు. అటుపోయి ఏడిచ్చినా కూడా ప్లెజర్ అండ్ పెయిన్, ఇదొక మంచి మాట నాకు. ప్లెజర్ అండ్ పెయిన్ రెండూ ఉంటాయి లైఫ్లో. చీకటి వెలుగులు ఎలాగో, రాత్రి పగలు ఎలాగో, బాధలు సంతోషాలు ఎలాగో, ఆ రెండింటినీ కూడా కొంతమంది జీవితాల్లో ఎక్కువగా బాధలు ఉంటాయి, కొంతమంది జీవితాల్లో ఎక్కువగా కంఫర్టబుల్గా ఉంటారు. అది మనం అంటాం కదా, సిల్వర్ స్పూను గోల్డెన్ స్పూన్ అని. అది దేవుడిచ్చిన రాతను బట్టి కూడా ఉంటుంది. దానికి ఎవరు డిఫైన్ చేయలేరు, ఇలాగే ఉంటుంది, ఇలాగ ఉండకూడదు. కోటీశ్వరుడు కొద్ది రోజుల తర్వాత పాపరైపోవచ్చు, రోడ్డు మీద పడవచ్చు. అలాగే ఆ రోడ్డు మీద ఉండే చిన్న బెగ్గింగ్లో ఉన్నవాడు కూడా ఫ్యూచర్లో మల్టీమిలియనర్ అవ్వచ్చు. ఈ డిఫరెన్స్. మన సినిమా కథలు కాదు, సినిమా కథలు కూడా రియాలిటీలోంచి వచ్చిన కథలే. ఎక్కడి నుంచో ఏలియన్స్గా వేరే ప్లానెట్లో ఇంకేదో మనుషులు, అది కాదు. మన మధ్యలోనే జరిగే అన్ని ప్రక్రియల మధ్యలోంచి, ఆలోచనలోంచి ఏ కథ పుట్టినా, ఏ కథనం పుట్టినా. సో జీవితం అనేది మల్టీ కలర్. నేను కలర్ ఫోటోగ్రఫీకి వచ్చాను అనమాట. మల్టీ కలర్ అంటే ఏంటంటే, మల్టీ కలర్ అంటే రంగురంగులుగా ఉండే జీవితం. అదే మరి మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ చూస్తారనుకోండి, మరి అది దేని రేపులుగా ఫోటోగ్రఫీలో ఉన్నదేంటి? మన తాలూకు రూపాలే దీని మీదకి ఎక్కింది, పిక్చర్కి ఏమైనా ఫ్రేమ్ వచ్చింది. కానీ దాంట్లో కలర్ లేదే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో. బట్ కలర్ బై డిఫాల్ట్ దేవుడు మనకు ప్రసాదించింది కలర్లోనే ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ చూసినప్పుడు అందుకనే మనం ఇది మోర్ క్రియేటివ్గా ఫీల్ అవుతాం. ఇది బై నేచర్ కలర్, ఇది కాదు, ఇది సైన్స్ క్రియేట్ చేసిన ఇమేజ్. అందుకని ఇక్కడ ఒక నిమిషం ఎక్స్ట్రా చూస్తాం. ఆ పర్టికులర్ రంగు, రియాలిటీలో ఉన్న రంగు ఏ రూపానికి మారింది, ఇవన్నీ కూడా తమాషాలే. ఫోటోగ్రఫీ సైన్స్ లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఇమేజింగ్ అసలు ఎవరికి తెలుసు, ఏంటి తెలుసు? ఎక్స్రే లేనిది లోపల నుంచి బోన్స్ ఇలా ఉంటాయని అప్పట్లో ఎవరికి తెలుసు, ఏమి తెలియదు. ఇలా పట్టుకొని అది వేరే విషయం. ఇంటర్నల్ మ్యాటర్స్ ఏమిటి తెలియదు. అయితే ఈ సైన్స్ డెవలప్మెంట్ అయ్యి మనిషికి ఒక సపోర్టివ్గా ఉండే ఆలోచనలు. ఇంకో మాట నాకు ఇష్టమైన మాట, అది కూడా నాకు జీవితానికి ఒక చక్కటి పుల్, అంటే దాన్ని ఏమంటారు, ఎనర్జెటిక్గా అవుట్లుక్ ఇచ్చిన ఒక సినిమా ఉంటుంది. 2001 ఏ స్పేస్ ఓడిసీ, స్టాన్లీ కుబ్రిక్. నేను సుమారుగా ఒక 16-17 ఏళ్ళు ఉన్నప్పుడు చూశాను. ది గ్రేటెస్ట్ మూవీ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అనమాట. అలాంటి సినిమాలు లేవు, ఉంటే 1-2 ఉన్నాయేమో. కానీ చాలా ఎర్లీగా చనిపోయాడు. చనిపోవడం కాదు, ఒక విధంగా చెప్పాలంటే చంపబడ్డాడు. ఎందుకంటే ఆయన సొసైటీని పరిశోధించి ఆయన సబ్జెక్టులు అన్నీ అలాగుంటాయన్నమాట.
చివరికి ఒక సినిమా తీశాడు. చనిపోయే ముందు సినిమా ఏంటంటే, అతను అనుకోని చనిపోతాడు అందుకని కొన్ని కారణాల వల్ల అతను ఎండ్ అయిపోయాడు. ఐస్ వైడ్ షట్. మన మామూలు మాట ఏంటి, ఐస్ వైడ్ ఓపెన్ కదా జనరల్ వర్డ్, కానీ ఆయన పెట్టిన టైటిల్ ఏంటంటే ఐస్ వైడ్ షట్ అన్నాడు. అంతేగా, కరెక్ట్. అయితే మొన్ననే ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే నాకు స్ఫూర్తి కాబట్టి ఆ మనిషి దాంట్లో వచ్చింది ఏంటంటే, ఈయన సొసైటీలో ఉన్న రుగ్మతల్ని రీసెర్చ్ చేసి ఇంక్లూడింగ్ రిలీజియస్ రుగ్మతలు, అది ఇది పొలిటికల్ అన్నీ కలుపుకొని ఒక సమ్మిళితంగా ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొని ఆ సినిమా తీస్తే అది కొంతమందికి బాధ కలిగించింది. పెద్ద వాళ్ళు చాలామంది కలిసి ఇతన్ని లేపేశారు. అది క్లియర్గా ఈరోజు వరకు తెలియదు, కానీ ఇలాగా జరుగుతుండే జీవితం. అతను అలా అనుకున్నాడా, స్టాన్లీ కూపర్కి అనుకున్నాడా? ఈ సినిమా ఎండ్ అయింది, షూటింగ్ అయింది, ఫస్ట్ కాపీ వచ్చింది, రిలీజ్కి ముందు 6 రోజుల ముందు అతను చనిపోయాడు. అతను అనుకుని ఉన్నాడు కదా, మరి ఏంటది? అది అంతే, సృష్టి దేవుడు లీల అనుకుంటాం. అలాగా ఇంకొకటి కూడా నాకు అందమైన హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను బతికిన ఆ పీరియడ్లో, నా జీవితం రన్ అవుతున్న ఆ పీరియడ్లోనే ఒక బాలసుబ్రహ్మణ్యం గారు నాతో పాటు ట్రావెల్ చేస్తారు, ఒక ఇళయరాజా గారు ట్రావెల్ చేస్తారు, ఒక ది గ్రేట్ కె విశ్వనాథ్ గారు ట్రావెల్ చేస్తారు. ఇలాగా అది ఒక తమాషా. మరి ఆ ముందు ఘంటసాల గారు టైంలో నేను లేను. రేపు నెక్స్ట్ జనరేషన్ వచ్చే టైంకి మేమంతా ఉండం, ఇంకో జనరేషన్ వస్తారు. ఇవన్నీ రంగుల వల, రంగుల కళలు, ఇవన్నీ కూడా. జీవితం ఈజ్ మల్టీ కలర్ఫుల్, మల్టీ లేయర్డ్, ఒక అద్భుతమైన ఒక క్యాప్సూల్ అనమాట. అది ఎంజాయ్ చేసినోడికి ఎంజాయ్ చేసినంత ఇది ఇచ్చి దానమ్మ జీవితం అనుకునే మన మాట వచ్చింది కదా, అది ఎవడు పర్స్పెక్టివ్ వాడిదే. నేనైతే ఇప్పుడు వెనకాలకి తిరిగి చూసుకొని ఇలా ఉండుంటే బాగుండేది అనుకున్నాను తప్పించి, తప్పు చేశాను ఎప్పుడు అనుకోలే. తప్పు నేను చెయ్యలా, నా చేత ఆ జీవితం చేయించింది, సొసైటీ చేయించింది, దేవుడు చేయిస్తున్నాడు. ఇప్పుడు ఇంకా కొంచెం సినికల్గా మాట్లాడాలంటే దేవుని తిడతాం. ఏ విషయం, నేను ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి, ఇంకోటి జరుగుతున్నాయి. మరి ఆ మనిషికి రేపు చేయాలని కాంక్ష పెట్టింది దేవుడు కదా. ఆ థాట్, ఆ లోపల వచ్చే ఫ్లక్చుయేషన్స్, దాన్ని ఏమంటారు, ఎంజైమ్స్, ఇంకోటి ఏదంటారు, సెక్రీషన్స్ ఏదో అంటారు రకరకాలుగా, హార్మోనల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఇవన్నీ మరి దేవుడు పెట్టిన ప్రక్రియలు వచ్చినాయి కదా. మరి ఆ పర్టికులర్ మనిషికి అట్ట ఎందుకు వెళ్తున్నాడు? వాడు ఆ టైంలో వాడున్న పరిస్థితుల్లో అది ఆ బ్రెయిన్ అటుపక్క లాక్కెళ్ళింది, ఇంకో చోట ఇటుపక్క లాక్కెళ్ళింది. ఇలాగ ఎన్ని రకాలు. అసలు ఒకప్పుడు ఈ చిన్న జంతువుల్ని చూసి అలాగా తన్మయత్వంతో ఉంటాను. ఫ్లవర్స్, ఆ కలర్స్ ఏంటి, అన్ని 5 ఉండాలి పెటల్స్ అని ఏంటి, కొన్ని 100 పెటల్స్ ఉండాలి ఏంటి, రోజ్ కలరు అని ఆ చెట్టుకి విత్తనానికి ఎవరైనా చెప్పారా? ఒక విత్తనం మనం వేసాము, ఒక విత్తనం వేసాము, మన దగ్గర విత్తనాలు చాలా ఉంటాయి, అవి దాంట్లో ప్రాణం ఉందా? కంటికి కనిపించదు, కానీ లోపల ఉన్నట్టే కదా. ఆ విత్తనాలు నువ్వు చల్లితేనే కదా అది ఏదైనా వచ్చేది పై చెట్టు. ఆ మొక్కలు ఎదుగుతున్నప్పుడు ఆ విత్తనం లోపల ఏదైనా ఇన్ఫర్మేషన్ గాడ్ స్క్రిప్చర్ ఏదైనా అంటారు, ఇది చేసి పెట్టాడా, నిక్షిప్తం చేసి పెట్టాడా? అది ఎవరు అజమాయిషి చేస్తున్నారు? మరి ఎవరైనా లోపల మనుషులు బెత్తం మెచ్చుకొని నువ్వు ఇలా వెళ్ళాలి, కాండం అవ్వాలి, ఇది అవ్వాలి, ఇక్కడ నువ్వు గ్రీన్ ఉండాలి, ఇక్కడేమో పువ్వులాగా రావాలి, ఇక్కడేమో పండు అవ్వాలి, ఇక్కడ ఇలా అవ్వాలి, ఇది కాండం అవ్వాలని ఎవరైనా కర్ర పుచ్చుకొని పెత్తనం చేస్తున్నారా? మరి లోపల ఏముంది? ఇంచగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా అవుతుంది? ఏదో తమాషాని ప్రక్రియ కదా. సో సృష్టి అద్భుతం, ఆ సృష్టిలో మన జీవితం ఇంకా పరమాద్భుతం. అంటే మళ్ళీ దీనికి వస్తాను. అందరికీ పరమాద్భుతం కాదు, కొంతమందికి. ది వే యూ టేక్ ఇట్, నువ్వు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, చిరాకుగా ఫీల్ అవ్వచ్చు, కష్టాలను కూడా హ్యాపీగా తీసుకున్నాడు ఎంతమంది లేరు. ఇప్పుడు నేను చాలాసార్లు నేను బాగానే ఉన్నాను కదా, ఈ మాత్రం వసతి లేని వాళ్ళు ఎంతమంది ఫుట్పాత్ మీద జీవితాలు గడపట్లేదు, ఇక్కడే కదా అమెరికాలో కూడా. మరి ఎంతమంది రాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళు కూడా బతుకుతున్నారుగా. వాళ్ళు ఇమ్మీడియట్గా రాళ్ళు కొట్టుకున్నాడు నైట్ చనిపోవట్లేదు కదా. ఇలాగా చాలా
చక్కటి ఆ జీవితం అనేది అద్భుతమైన కాన్సెప్ట్. ఆ దేవుడు భగవంతుడు ఆల్ పర్వేడింగ్ అంటాం కదా, ఏమిటో లీలలు అంటాం కదా, అందులో ఇదొకటి. సో నాకు మాత్రం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాను. నేను ఫెయిల్యూర్స్ చూశాను, సక్సెస్లు చూశాను. ఫెయిల్యూర్ అయినప్పుడు నాలో మళ్ళీ యాక్టివిటీ వచ్చింది, లేదు దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి, మళ్ళీ యాక్టివ్ అయ్యాను. నేను యాక్టివ్ అయినా కూడా ఎట్ వన్ ఫేజ్, ఆ ఫేజ్లో నాకు వర్క్ తగ్గింది అని డీలా పడ్డానా? లేదు. నాకు చేతనాటిలో అది కాతే ఇంకోటి, ఇది కాతే ఇంకోటి, అది చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. లైఫ్ ఈజ్ ఫ్యాబులస్. ఈ జీవితం అనేది చాలా ఇది. అయితే ఇంకోటి కూడా ఉంటుంది. నీ జీవితం నీదే, ఎవరు కాదంటారు. కానీ నీ జీవితం ఎంజాయ్ చేయడానికి వేరే వాళ్ళ జీవితం మీద నువ్వు మచ్చ వేయద్దు, ఇబ్బంది పెట్టద్దు, ఏమి చేయద్దు. కుదిరితే అవతరాల జీవితంలో కూడా నువ్వు వెలుగు చూపించు. తమసోమ జ్యోతిర్గమయ, వాళ్ళలో కూడా హ్యాపీనెస్ ఇవ్వు. నువ్వు గవ్వుకున్నాడు కుర్రాడు ఆకలితో ఇచ్చేస్తున్నాడు, వెళ్తూ ఒక 10 రూపాయలు అడిగి ఇచ్చాను, ఎంత ఫీల్ అవుతాడు? మనం ఈ రోజున మెడికల్ షాప్కి వెళ్తే ఏమిటో తెలియదు, ఆ రేట్లు ఏమిటో తెలియదు, ఆ మెడిసిన్ ఏంటో తెలియదు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియదు. మరి ఆయుర్వేదం తప్పని వాళ్ళు అంటారు, ఏమిటో తెలియదు. కానీ వాళ్ళు పిండుతున్న వందలు మెడిసిన్స్ మధ్యలోంచి ఒక 10 రూపాయలు కుర్రోడికి ఇస్తే ఏమవుద్ది? వాడు బ్లెస్ చేస్తాడు, మనకి బ్లిస్ ఉంటుంది. అక్కడ అంత ఒక్కొక్క షీట్కి 200, 300 లాగేస్తున్నారు, పిండేస్తున్నారు. నేను ఆ 200 యువతలకు ఇస్తేవాడు ఇంటికి తీసుకెళ్ళి తన తల్లికి చెల్లికి ఆ భోజనం లేని చోటు పెడతాడు అనే ఫీలింగ్ నాకు ఎంత బాగుంటుంది. ఇవన్నీ గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్. మింటింగ్ మనీ అనే సైకాలజీ ఉన్న కొన్ని సొసైటీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి విభాగాలు. వాళ్ళు ఏంటంటే మనీయే ఎంజాయ్మెంట్, మనీయే ఎవ్రీథింగ్ అనుకునే వాళ్ళు అలా ఉంటారు. అలా చేయడానికి చాలామందిని ఇబ్బంది పెడతారు, వాళ్ళు బాగుండడానికి చాలామందిని హింస పెడతారు ఏదో రూపంలో. ఇది నేను ఇష్టపడ్డాను. నేను హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ని హ్యాపీగా ఉండేదని చూస్తాను, నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండేది చూస్తాను. కుదిరితే ఇంకేదైనా నా వల్ల, ఇప్పుడు ఎవరైనా వచ్చి రఘు గారు మీరు చిన్న ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్ చేయండి, నాకు కష్టంగా ఉంది, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వర్క్షాపు నేనేదో 10 రూపాయలు సంపాదిస్తుంటే చెయ్యవయ్యా సార్, మీకు ఎంత ఇవ్వమంటారు? నాకేమివ్వద్దు, నువ్వు చెయ్యి అంటే. అలా కాదు సార్, సరే నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ₹1, ₹10 నీకు వీలైతే ఇవ్వు. ఇది నా నేచర్. ఎందుకంటే వాడు ఆ దాంట్లోంచి వచ్చిన డబ్బుతో ఒక 2 నెలలు 3 నెలలు అతను ఫ్యామిలీని చక్కగా భోజనం పెట్టగలిగిన రేంజ్లో ఉంటాడు. వాళ్ళందరూ నన్ను ఇస్తారు కదా. విషెస్ అండ్ కర్సెస్ వోంట్ గో వేస్ట్ అని నేను నమ్ముతాను. విషెస్ అండ్ కర్సెస్ అంటే బ్లెస్సింగ్స్ కానీ శాపనార్థాలు కానీ ఊరికే పోవు. ఇది ఎక్కడి నుంచి వస్తాయి? ఆత్మలోంచి వస్తాయి కదా. కాబట్టి మంచిగా ఉండడం ఉంటే నువ్వు ఎదుటి మనిషికి చెడు చేయొద్దు, మంచి చేస్తే చాలు. మంచి కూడా చేయొద్దు, చెడు చేయలేదు. వాడు నీకేం హామ్ చేయడు. నువ్వు హామ్ చేసావనుకో ఏదో రూపంలో వాడు నేను ఇబ్బంది పెడతాడు. 10 మంది నువ్వు హామ్ చేసావనుకో, 10 మంది ఇబ్బంది పెడితే ఆ క్షణానికి అప్పటికి పీరియడ్లో బాగుంటాయి. కానీ ఎక్కడో చోట ఒక వీక్ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు రిగ్రెట్ అవుతావు. నేను ఇలా చేయకుండా ఉంటే నేను కొంచెం బెటర్ లైఫ్లో ఉండేవాడినాము. ఇప్పుడు నా జీవితం ఇలా అయిపోయిందని వాపోవడం జరుగుతుంది. ఇలాగా జీవితం అనేది ఒక చక్కటి కళ. నేనైతే కళ అంటాను కదా. ఇప్పుడు అసలు కళ కాదా, ఇలా విడిగా ఉన్నాను కదా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు సినిమా థియేటర్లో మీరు సినిమా చూస్తున్నారు, స్క్రీన్ మీద బొమ్మ పడుతుంది, అది నిజమా? కాదే. జస్ట్ ప్రొజెక్టులోంచి ఇదే కిరణాలు వచ్చి అక్కడ బొమ్మ పడుతుంది. కానీ అక్కడ చూసి ఏడుస్తున్నాము, నవ్వుతున్నాము, ఆహా ఎంత బాగుంది ఫోటోగ్రఫీ అంటాం, పాటకి గంతులేస్తుంది. ఇదంతా వర్చువల్ కాదా, ఇమాజినేషన్ కాదా? మరి అది కూడా లైఫ్ కూడా అంతేనేమో. ప్రస్తుతానికి మనకు రెండోది ఏంటి, కళ వచ్చింది. ఒక కళ కంటారు, అందమైన కళ. కళలో ఉన్నప్పుడు మీకు అది కళ అని తెలియదు. ఎక్కడో ఒక చోట కళ నుంచి బయటకు వచ్చినప్పుడు ఓహో ఇది జరిగిపోయింది కళ జరుగుతున్నప్పుడు యూ లివ్ దట్ కళ. ఆ డ్రీమ్లో ఉంటారు, మీరు బతికి ఉంటారు. అప్పటి వరకు ఆ ఫార్మేట్లో యు ఆర్ ఎంజాయింగ్ దట్.
కదా. అది ఇట్స్ ఏ వర్చువల్, అది కాదు కదా. కళలోంచి బయటకు తోహో నేను కళ కలగలను, ఇలాగ ఎన్నో తమాషాలు ఉంటాయి. అయితే వీటన్నిటికీ మెయిన్గా చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చేంత వరకు మన తల్లిదండ్రులు మిగిలిన వాళ్ళు మన ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఉండేట్టుగా చూస్తారు. అంటే నేను ఏ పాయింట్కి వస్తున్నాను, ఆరోగ్యం విషయానికి వస్తున్నాను. జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన దాంట్లో హెల్త్ ఒకటి, ఆరోగ్యం ఒకటి. ఆరోగ్యం బాగుంటే మంచి మైండ్ ఉంటుంది, మంచి థాట్స్ వస్తాయి, మంచిగా ఉంటుంది టోటల్గా జీవితం కూడా. మీరు క్రికెట్గా ఉంటే మీరు ఆటోమేటిక్గా లైఫ్ కూడా క్రికెట్గా తయారవుతుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఆరోగ్యంగా పెంచుతారు, మంచి బుద్ధులు నేర్పుతారు. తర్వాత ఒక 8-10 ఏళ్ళ నుంచి మనకు ఓన్ ఇండిపెండెంట్ భావాలు మొదలవుతాయి. అక్కడ చాలా జాగ్రత్తగా పేరెంట్స్ మన పెంచాలి, చెడు అంటకుండా చాలా జాగ్రత్తగా పెంచాలి. ఆ తర్వాత కొంచెం 20స్కి వచ్చామనుకోండి, ఇండిపెండెంట్ అయిపోతాం. పేరెంట్స్ చెప్పింది వింటాం లేకపోతే లేదు. మన చుట్టూరు ఉన్న సర్కిల్, మన ఫ్రెండ్స్, అది డబ్బును వాడుతారు మనుషులు ఒక రకంగా ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రకంగా ఉంటారు, పేదవాళ్ళు ఒక రకంగా ఉంటారు. వాటి మధ్యలో ఆలోచనలు కూడా అలాగ ఉంటాయి. ఒక డబ్బున్న వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వీడు కూడా చెడిపోవచ్చు. అలాగే ఎన్ని చూడలేదు మనం. డబ్బు మదంతో ఎంతమంది ఎన్ని రకాలైన ఇవి చేశారు, చెడుగా ప్రవర్తించారు. సో ఇది మాట ఎందుకు చెప్తానంటే ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని త్రూ అవుట్ టిల్ యువర్ లాస్ట్, ఇక నా వల్ల కాదు అనేంత వరకు కూడా మీరు ఆరోగ్య విషయంలో మాత్రం మీ వరకు మీరు అనుకోండి. మిగిలిన సంగతిలో ముందు మీరు బాగుంటే, మీరు ఆరోగ్యవంతంగా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆరోగ్యం ఉండటానికి మీరు కూడా సపోర్ట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. ఆరోగ్యం ఇంపార్టెంట్. వెల్త్ ఒకటే కాదు, వెల్త్ కంటే మెయిన్ ఆరోగ్యమే, హెల్తే. హెల్త్ బాగోపోతే ఎంత వెల్త్ ఉన్నా ఇడిపోతుంది, కరిగిపోద్ది. ఒక్కొక్క ఆపరేషన్ లక్షలు మనం చూస్తున్నాం. కోటీశ్వరుడు కూడా కొన్ని ఆపరేషన్ తర్వాత రోడ్డు మీద పడ్డాడు మనకు తెలుసు. కాబట్టి హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ వెల్త్ కంటే. వెల్త్ పోతే సంపాదించుకోవచ్చు మళ్ళీ, ఓకే, బట్ హెల్త్ పోతే సంపాదించగలం. బెస్ట్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్. కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి అతను స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు. కానీ హెల్త్ పాడైపోయింది. చివరికి క్యాన్సర్తో చనిపోయాడు. క్యాన్సర్తో చనిపోతూ తను రాసిన ఆ ఇచ్చిన సందేశాలు చాలా హార్ట్ టచింగ్గా, చాలా బాధాకరంగా ఉంటాయి. సో అతను అప్పుడు చెప్పాడు, హెల్త్ ఇంపార్టెంట్గా చూసుకోండి బాబు, నేను అది నెగ్లెక్ట్ చేశాను కాబట్టి అట్ దిస్ పీక్ పీరియడ్ నేను ఇంకా బతకాలని ఉంది, కానీ బతకలేను. ఎందుకంటే నేను హెల్త్కి ప్రాధాన్యత ఇవ్వలేదు, వెల్త్కి వేరే ఫేమ్కి ప్రాధాన్యత ఇచ్చాను అని అతను చనిపోయాడు, ఎల్లిగా చనిపోయాడు. ఇలాగా జీవితంలో మెయిన్గా ఇంపార్టెంట్ కావాల్సింది, జీవితానికి మెయిన్గా ఇంపార్టెంట్ కావాల్సింది మంచి ఆరోగ్యం. దానితో పాటు వచ్చే వెల్త్ని, అంటే హెల్త్ అండ్ వెల్త్ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉండండి, చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉంచండి. ఇంకా నెక్స్ట్ సొసైటీకి మీకు ఇంకా కొంచెం సర్ప్లస్గా కుదిరితే సొసైటీకి కూడా మంచి చేయడానికి మీరు ఏదైనా పథకాలు ఏదైనా చేయండి. హెల్త్ గురించి అన్ని చోట్ల చెప్పండి, హెల్త్ని కాపాడుకోండి, ప్రమోషన్స్ ఇవ్వండి, చాలా చేయండి. డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. ఇవన్నీ కూడా మన ఇండియన్ మనకు తెలిసిన, అంటే నేను అన్నదానికి రేపొద్దున ట్రాలింగ్ చేస్తారేమో, యూరోపియన్ కల్చర్కి మనకున్న తేడా ఏంటంటే వాళ్ళు బేసిక్ డిసిప్లిన్ అనేది అందరిలోనే ఉంటుంది. బేసిక్ డిసిప్లిన్, బేసిక్ ఎడ్యుకేషను, ఈ గుడ్ మేనర్స్ సహజంగా అందరిలోనే ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఎక్కడో చోట అది సంపూర్తిగా లేదు. అందుకని మనం ఇంకా ఒక రిచ్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా వెనకబడి ఉన్నాము. ఇది ఎప్పుడుగో రావచ్చేమో ఇంకా కొన్ని అంటే ఇందులో రకరకాలు ఉంటాయి. రిలీజియన్ కానీ, పాలిటిక్స్ కానీ, ఇంకోటి కానీ కూడా అది రకరకాలుగా క్లచెస్లో పెట్టి ముందుకెళ్ళి కూడా చేయొచ్చు. అట్లా అన్నింటినీ దాటుకొని రావాలి, ఎప్పటికప్పుడు రావాలి. వస్తామని ఆశిస్తూ అందరూ మీరు జీవితానికి కావాల్సినన్ని చక్కగా అలాంటి వాళ్ళు చెప్పిన దాంట్లోంచి కొన్ని పక్కన నోట్ చేసి పెట్టుకొని, టైం ఒకటి చాలా ఇంపార్టెంట్, ఫాలో అవ్వండి. టైము నా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, నేను టైం చెప్పానంటే ఆ టైంకి స్టిక్ ఆన్ అవుతాను.
నేను మీ దగ్గరికి 10 గంటలకు వస్తానంటే 9:58 అక్కడ రెడీగా ఉంటాను. 10 గంటలకు నాకు చేస్తాను. అవతల వాచ్ చూసుకుంటే ముళ్ళు కరెక్ట్గా 10లో ఉంటుంది. అది టైమ్ ఈజ్ మనీ అని ఫీల్ అవుతాను. టైమ్ ఈజ్ వాల్యుబుల్ అని ఫీల్ అవుతాను. టైంని మిస్ చేసే మనుషులంటే నాకు ఇష్టం ఉండదు. నేను వీలైనంతవరకు టైంని చాలా చక్కగా స్పెండ్ చేస్తాను, చాలా చక్కగా ఖర్చు పెడతాను. టైం మీద చాలా చక్కగా ప్లాన్ చేసుకుని సంపాదిస్తాను. అలాగా టైము కూడా చాలా ఇంపార్టెంట్ ఫాలో అవ్వడం. ఇలాగా రకరకాలుగా ఏదో మాట్లాడుతూనే ఉంటాను, ఇలా మాట్లాడుతానంటే. ఎందుకంటే మీరు నన్ను మాట్లాడించి స్టేజ్లో నేను ఉన్నానేమో, అందుకని నన్ను మాట్లాడమన్నారు జీవితం గురించి. ప్రస్తుతం నాతో పాటు ప్యారలల్గా ట్రావెల్ చేస్తున్న మీ అందరికీ కూడా నా అభినందనలు, నమస్కారాలు. నమస్తే. ఆ జీవితానికి సంబంధించి నాకు ఒక ఆలోచన, అది మీకు చెప్తాను. అదేంటంటే సీనియర్ సిటిజన్ అయిన తర్వాత ఇక మనిషి డేలా పడిపోవడం సహజంగా జరుగుతుంది. ఎక్కడో మల్టీమీరియల్ సంపాదించి ఆ క్రోర్పతిలో లేకపోతే అది పక్కన పెట్టదు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు ఉన్నోళ్ళకి ఒకసారి రిటైర్మెంట్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత తెలియకుండానే డల్ కొట్టేస్తారు. ఎందుకంటే ఈ లైఫ్ ఏంటి, ఇంతేనా లైఫ్ అని చెప్పి. దానికి ఏంటంటే మీ ప్లానింగ్లో లోపం ఉండొచ్చు, మీ పిల్లలు సరిగా పెంచలేదేమో, మీరు ఎదిగి మీరు ఓల్డేజ్కి వచ్చేటానికి మీ పిల్లలు మీకు సపోర్ట్గా ఉండాలి ఆ యాంగిల్లో మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. లేకపోతే మీ పిల్లలే మిమ్మల్ని సరిగ్గా ఉంచాలనే ఆ నాలెడ్జ్ లేని సొసైటీలో ఉన్నారేమో. సో డెఫినెట్గా డీలా పడ్డం మాత్రం వద్దు. మీరు 50 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు వచ్చేటానికే మీరు సెల్ఫ్ సఫిషియెంట్గా పిల్లలు చేయకపోతే ఏంటి అనే యాంగిల్లో మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, అంటే దాన్ని ఏమంటారు దాన్ని కాదు మనీ, ఓకే. మీ అంతటా మీరు ముందు నుంచి 50 ఏళ్ళు దాటే టైంకి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, రేపొద్దున ఎవడు నాకు సపోర్ట్ రాకపోవచ్చు. ఇప్పుడు మనం ఎంతమంది చోట్ల పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఇంకెక్కడికి వెళ్ళిపోయి డబ్బులు పంపిస్తున్నారు, కానీ ఆనందం ఎక్కడుంది? ఎంతమంది ఒంటరిగా ఫీల్ అవ్వట్లేదు? కానీ కపుల్ ఇద్దరికి ఎక్కడ ఓల్డేజ్ హోమ్లో మంచి కాస్ట్లీ దాంట్లో డబ్బులు పంపించేస్తుంటాడు కొడుకో కోడలు ఎవరో పిల్లలు, వీళ్ళిద్దరు అక్కడ ఉంటారు. వాళ్ళకి ఒంటరితనం ఎక్కడికున్నా కూడా అసలైన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఫోన్లో మాడుతుంటారు, కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడో వస్తే ఇందులో ఒకళ్ళు ఎవరైనా పోయారనుకోండి, మళ్ళీ సింగిల్, మళ్ళీ ఏకాంతం, మళ్ళీ ఒక రకమైన నైరాస్యం. వద్దు వద్దు వద్దు. ఇవన్నీ ఫేజెస్ ఆఫ్ లైఫ్, ఈ రకరకాలన్నమాట. చీకటి వెలుగులు ఉంటాయి కదా. 50 దాటిన కాడి నుంచి మీరు స్థితప్రజ్ఞత సంపాదించుకోండి. స్థితప్రజ్ఞత అంటే ఏంటంటే ఏదొచ్చినా కూడా ఒకలాగానే రియాక్ట్ అయ్యే ఒక స్వభావం. అది చాలా ఉపయోగం, చాలా మంచిది. నేను ఎక్కువగా ఇష్టపడతాను, ఎక్కువగా చెప్తాను. స్థితప్రజ్ఞత అనే అది దాన్ని సంపాదించగలిగితే ఏ వచ్చినా కూడా ఒకేలాగా ఉంటుంది. అన్నిటిలోంచి కూడా ఆనందము, విషాదం అన్నీ ఒకలాగా చూడడం అది చాలా ఇంపార్టెంట్. సో యు ఆర్ నెవర్ సింగిల్. మీరు ఏకాకి కాదు. పిల్లలు చూసినా చూడకపోయినా మీరు ఏకాకి కాదు. మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ చుట్టాలు ఉన్నారు, ఎవరు కాకపోతే సొసైటీయే ఉంది. మీ నాలెడ్జ్తో దాన్ని చక్కగా చేసుకుంటూ చివరి జీవితం లాస్ట్ బ్రీత్ వరకు మీరు హ్యాపీగా ఉండొచ్చు. ప్రొవైడెడ్ నేను చెప్పిన దీన్ని కూలంకషంగా అర్థం చేసుకొని కరెక్ట్ అయిన ప్లానింగు అండ్ మెయిన్ ఏదొచ్చినా టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మీరు అనుకున్నట్టుగానే అవతల ఏమి జరగకపోవచ్చు, మీరు అనుకోకుండా కొన్ని మీద వచ్చి పడవచ్చు. అటన్నిటికీ ఒకే టైపుగా మీరు రియాక్ట్ అవ్వండి. తగ్గినా ఎక్కువైనా ఎగిరెగిరి పడకండి, ఆనందించండి, బ్లిస్ పొందండి, తప్పేం లేదు, అదేం కాదు. కానీ దానికి ఇప్పుడున్న సర్కమ్స్టాన్స్లో సొసైటీ మారిపోయింది. ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ మధ్యలో అక్కడే ఉండేవాళ్ళు. నలుగురు కొడుకులు, 5 కొడుకులు, కోడళ్ళు, తాతలు, ముత్తాతలు, మనవరాళ్ళు, ఎవరికైనా వచ్చినా చుట్టూరా ఒక 20 మంది. హెల్త్ కానీ వెల్త్ కానీ పండగలు కానీ ఆనందం కానీ అన్నీ చక్కగా ఉండేది. అది రాను దాన్ని అది ఎవరు ఆపలేరు. అది ఫేజ్ అనమాట, జనరేషన్. డికేడ్ మారిపోతూ ఉంటుంది. సెంచరీస్గా టోటల్గా మారిపోతుంది. ఇప్పుడు మనం
మన ఊళ్ళో ఉండగలుగుతున్నామా, నేటివ్ ప్లేస్లో ఉండగలుగుతున్నామా, పెద్దవాళ్ళతో ఉండగలుగుతున్నామా? లేదు, మారిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉంటున్నామో దానికి తగ్గట్టుగా మీ ప్లాన్స్ ఉండాలి. ఇప్పుడు ఇలా ఉంటే ఎలా ఉండాలి, అదే నేను చెప్పాను కదా. ఎగ్జిస్టెన్షియాలిజం మాట సరిగ్గా ఎగ్జిస్ట్ అవ్వడం అన్నమాట. ఎగ్జిస్టెన్షియాలిజం అది మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు ఈ పరిస్థితుల్లో ఇలా ఉండొచ్చు, ఈ పరిస్థితుల్లో ఇంకా బెటర్గా ఉండొచ్చు, ఈ పరిస్థితుల్లో బాధపడకుండా ఉండొచ్చు. యు ఆర్ నాట్ సింగిల్, యు ఆర్ నాట్ ఎలోన్ ఇన్ ది యూనివర్స్. నాట్ ఓన్లీ ఒక ప్లానెట్ ఎర్త్ మీద ఎక్కడ కూడా యు ఆర్ నాట్ ఎలోన్. ఎందుకంటే ఏలియన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, చాలా చాలా సినిమాలు చూస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారనే ఒక ఊహ ఉంది, కొంత నిజం ఉంది కదా. వీఆర్ నాట్ యూనివర్స్లో ఎవరు ఎలోన్ కాదు. మీకు ఎవరో వాళ్ళు ఉంటారు, ఎప్పుడు దేవుడు ఉంటాడు. అన్నిటికంటే మెయిన్ మిమ్మల్ని తీర్చిదిద్ది మీ జీవితాలని రకరకాలుగా స్క్రీన్ ప్లేతో తీసే దాన్ని అంటే జగన్నాటక సూత్రధార ఉంటాడు కదా, అతన్ని హ్యాపీగా ఇదిగా ప్రత్యేకంగా పెట్టుకొని ఎంజాయ్ యువర్ లైఫ్, బీ హ్యాపీ.